ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం రోహిణి నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఓవరాల్గా ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, ఏ విషయాలు ఎక్కువగా నెగిటివ్ అవుతుంది, ఓవరాల్గా ఈ నక్షత్రం యొక్క పూర్తి విశేషాలు తెలియజేయండి. రోహిణి నక్షత్రం అంటే 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలు 27 మంది దేవతలు, అంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. ఆయన చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. చంద్రుడికి ఇచ్చిన వివాహం చేసినట్టు 27 మందిలో చంద్రుడికి అత్యంత ఇష్టమైనటువంటి భార్య రోహిణి. రోహిణి అనేటువంటి ఈ దేవత దగ్గర ఆయన ఉన్నంత సంతోషంగా ఎక్కడ ఉండడు. అందుకే రోహిణి నక్షత్రంలో ఉచ్చస్థితి పొందుతాడు చంద్రుడు. అదేవిధంగా మరింత ఉత్సాహంగా ఉండేటువంటిది అభిజిత్ నక్షత్రం. ఇది 28వ నక్షత్రం. అంటే ఉత్తరాషాఢ 4వ పాదము, శ్రవణం 1వ పాదము మధ్యలో ఉన్నటువంటి 48 నిమిషాల పాటు ఉన్న సమయాన్ని అభిజిత్గా అంటారు. ఆ అభిజిత్ సమయంలో ఆయన తారాదేవితో, దేవగురువు బృహస్పతి భార్య అయినటువంటి తారాదేవితో గడిపిన సమయం అది. అంటే అది కూడా ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి సమయం. అందుకే అభిజిత్ సమయంలో ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అంటారు. అంటే ఉత్తరాషాఢ 4వ పాదము రవిగ్రహంది, శ్రవణం 1వ పాదం చంద్రగ్రహంది. రవిచంద్రుల మధ్యలో ఉన్నటువంటి, అంటే ఈ ఉత్తరాషాఢ 4వ పాదం ఉన్నప్పుడు ఆ 4వ పాదం చివర 24 నిమిషాలు, శ్రవణ నక్షత్రం మొదటి పాదంలో ప్రారంభ 24 నిమిషాలు కలిపితే 48 నిమిషాల ముహూర్తమే అభిజిత్ ముహూర్తం. అంటే రోహిణి నక్షత్రంతో ఉన్నప్పుడు, ఈ అభిజిత్ నక్షత్రంతో ఉన్నప్పుడు చంద్రుడు చాలా ఉచ్చస్థితిలో ఉత్సాహంగా ఉంటాడు. అంటే ఈ రోహిణి నక్షత్రంతోనే ఉంటాడంటే ఇంకొకసారి కూడా ఉంటాడు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఈ నక్షత్రం రోజు చంద్రుని దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే రోహిణి నక్షత్రంకి అధిపతి దేవత చంద్రుడే కాబట్టి. ఈ నక్షత్రంలో శ్రీకృష్ణుల వారు పుట్టారు. అంటే శ్రీకృష్ణుల వారు ఎందుకు ఈ నక్షత్రం సెలెక్ట్ చేసుకున్నారు, ఆ అవతారం ఇక్కడే ఎందుకు రావాల్సి వచ్చిందంటే మొత్తం మైండ్ గేమ్. మహాభారతం అంటే ఒక పెద్ద మైండ్ గేమ్. అది అక్కడ ఉన్నంత బ్రెయిన్ వర్కింగ్ ఎక్కడ ఉండదు. అదంతా నడిపించాల్సింది శ్రీకృష్ణుడికే. అందరూ యుద్ధం అందరూ చేశారు అనుకుంటారు, అంతకన్నా పెద్ద యుద్ధం బ్రెయిన్తో ఏం చేశాడు. ఎవరిని ఎప్పుడు మోక్షాన్ని ఇవ్వాలి, ఎవరిని ఎప్పుడు ఎక్కడ నిర్జించాలి, ఎవరికి ఎప్పుడు సహాయపడాలి, అంతా ఆయనకి చార్ట్ ప్రిపరేషన్ ఆయనకే, మెంటల్గా ఆయనకే ఉంది. అంత శక్తి కావాలంటే ఆయన ఆ రోహిణి నక్షత్రం తీసుకోవాల్సిందే. చంద్రమో మానసో జాత, చంద్రుడు మనసు కారకుడు కాబట్టి ఆ మానసిక బలవంతులు వీళ్ళు. బిఫోర్ ప్లానింగ్ బాగుంటుంది, ఫ్యామిలీ ఫస్ట్ ప్రపంచం నెక్స్ట్ అంటారు, ఆకర్షణ బాగుంటుంది. రోహిణి నక్షత్రం పుట్టి సాధ్యమైనంత వరకు లవ్ మ్యారేజెస్ జరుగుతాయి. శ్రీకృష్ణుల వారికి 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు, వీళ్ళంతా కాకుండా రాధాదేవి ఒక ప్రేయసి. లవ్ ఫెయిల్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారంటారా? తక్కువ మంది ఉంటారు, వీళ్ళని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇక్కడ వచ్చే కాడికి అంటే ఆకర్షణ బాగుంటుంది వీళ్ళకు. ఆకర్షణ ఉంటే కదా ఇంతమంది ఇష్టపడతారు. బ్రెయిన్ వర్క్ బాగా చేస్తారు, పట్టుదల ఎక్కువ. ఈ రాశి వృషభ రాశి. వృషభం అంటే ఎద్దు. ధనరాశి వాక్స్థానము. వాక్ అంటే మాట. మరి ఎద్దు మాట్లాడదు కదా, మరి వాక్ ఎట్ట వస్తుంది అంటే, ఒక పశువు పుట్టగానే వాళ్ళ అమ్మని ఏం పిలుస్తుంది, అమ్మ అని అరుస్తుంది. మనం కూడా ఏమంటాం, అమ్మ అనే అంటాం. అంటే మనకు అక్కడ అది చెప్తున్న మాట మనం చెప్పే మాట ఒకటే కాబట్టి వాక్స్థానమైంది. ధనస్థానం ఎలా అయింది, ఎద్దుని డబ్బులు సంపాదించదు కదా. కానీ ప్రాచీన కాలంలో అతిపెద్ద ఇండస్ట్రీ ఈ రోజుకి కూడా వ్యవసాయమే. వ్యవసాయాన్ని వదిలేసి ప్రపంచాన్ని బతకమని చూద్దాం. ఈరోజు వ్యవసాయం లేకపోతే డబ్బు రాదు, రూల్ అంతే. కాబట్టి ఇది ధనస్థానం. ప్రాచీన కాలంలో తిండి పెట్టింది కాబట్టి, మాట ఇచ్చింది కాబట్టి, ఇన్ని ఇచ్చినటువంటి రాశి. ఈ రాశిలో వృషభ రాశిలో రోహిణి నక్షత్రం చాలా బలమైంది. అందులో గొప్ప దేవత అయినటువంటి శ్రీకృష్ణుల వారి యొక్క అవతారం జరిగింది. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి సాధ్యమైనంత వరకు ప్రేమ వివాహాలు జరుగుతాయి, అన్యకుల వివాహాలు జరిగేదని బలం ఉంటుంది. సొంత నిర్ణయంలో వీళ్ళు లబ్ధ ప్రతిష్టలు. అంటే ఏదైనా చెబితే వీళ్ళు వెంటనే నిర్ణయం చెప్పరు, వీళ్ళు డెసిషన్ చెప్పరు, ఆలోచించుకుంటారు బాగా, తర్వాత చెప్తానని చెప్తారు.
ఆవు లేదా పశువు గడ్డి మేయగానే ఇంటికి వచ్చి తర్వాత మళ్ళీ మొత్తం తెచ్చుకుని నెమర వేసుకుంటుంది, కండ్లు మూసుకొని మళ్ళీ తింటుంది. సేమ్ వీళ్ళు కూడా ఆలోచించి అంతే. కాబట్టి పట్టుదలకు మారిపోయినటువంటి ఈ యొక్క రాశిలో పుట్టిన వాళ్ళు, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మరి ముఖ్యంగా జీవితంలో ఎప్పటికైనా స్థిరపడిపోతారు. అంటే వేగంగా స్థిరపడతారు. ఇంకా మరి గ్రహాల అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయి కదా, వాటి ప్రభావం వల్ల కాస్త ఆలస్యంగా సరే స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు లైఫ్ టైం ఎలా ఉంటుంది అని మీరు ఒక మాట అడిగారు. రోహిణి నక్షత్రం యొక్క తర్వాత నక్షత్రం మృగశిర. మృగశిర నక్షత్రం అంటే దాని కుజుడు అధిపతి. కాబట్టి కుజుడు చంద్రుడికి మిత్రుడే. కుజదశ బాగానే ఉంటుంది వీళ్ళకు. అంటే రెండవ నక్షత్రమే కుజుడు కాబట్టి వీళ్ళకు చక్కటి మాట స్పష్టత కూడా బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళకు మూడవ నక్షత్రము ఆరుద్ర. ఆరుద్ర అంటే వీళ్ళకు కాస్త సోదర సోదరి అనానుకూలత కూడా ఉంటుంది. అంత సఖ్యత ఉంటుందంటే అంత ఉండదు. శ్రీకృష్ణుల వారికి కూడా బలరాముల వారితో ఉన్నారే కానీ ఆయన కౌరవ పక్షం, ఈయన పాండవ పక్షం. విభేదాలు దేని వల్ల వస్తాయి అంటారు ప్రధానంగా? అంటే ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో ఉంది. మిథున రాశి కాలపురుషుకి మూడవ రాశి. మూడవ రాశి అంటే సోదర సోదరిని సూచిస్తుంది. కాలపురుషుకి మూడవ రాశి కాబట్టి మిథున రాశిలో పుట్టిన వాళ్ళకు సోదర సోదరులతో విభేదాలు ఉంటాయి. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. ఆయనకి ఎలా ఉంది చూసారా సోదర సోదరి స్థానం? వాళ్ళే నెత్తి మీద గుద్దుబండై కూర్చునేహారు. అది మిథున రాశి రూల్ అంతే. వాళ్ళని అనాల్సిన పని లేదు. వాళ్ళ తప్పు కాదు, ఈయన తప్పు కాదు. గ్రహకారకత్వం యొక్క ప్రభావం అది. కాబట్టి ఆ రాహువు అంటే మోసము, అంటే సోదర సోదరుల ద్వారా మోసపోతారు అని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంత అనానుకూలతగా ఉండదు. అదేవిధంగా నాలుగవ నక్షత్రం అంటే పునర్వసు నక్షత్రము వీళ్ళకి మంచిదే. పునర్వసు నక్షత్రం మంచిది కాబట్టి గురుదశ బాగా యోగిస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి శని మహర్దశ, అది పుష్యమి నక్షత్రం, 19 సంవత్సరాల పాటు జరుగుతుంది. శనేశ్వరుడు వీళ్ళకు భాగ్యాధిపతి. అంటే ఈ రాశికి శని భాగ్యాధిపతి ప్లస్ బాధకాధిపతి. అంటే బాధ పెట్టేవాడు, భాగ్యాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఈ రాశికి ఆయన అంతగా బాధ పెట్టడు. ఫుడ్ కడుపు నిండా పెట్టి మళ్ళీ కాబట్టి మందలిస్తాడు. కాబట్టి శని దశ కూడా వీళ్ళకు బాగానే ఉంటుంది. ఈ నక్షత్రం వల్ల గురుగారు ప్రధానంగా వివాహ యోగం అనేది ఏ దశలో అవుతుందంటారు? ప్రేమ వివాహం జరుగుతుందంటే యుక్త వయసులోనే అయిపోతుంది పెళ్ళిళ్ళకు. యుక్త వయసులో వీళ్ళ కాలేజీ వయసులోనే వీళ్ళని ఆకర్షించే వాళ్ళు లేదా వీళ్ళు ఆకర్షించే వాళ్ళు ఉంటారు. ఈ వైవాహిక జీవితంలో ఏమైనా ఒడిదుడుకులు ఉంటాయి అంటారా? వైవాహిక జీవితంలో ఒడిదుడులు లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకుని వేస్ట్. ఒడిదుడులు లేకపోతేనే పెద్ద సమస్య. ఒడిదుడుకులు లేవంటే వాళ్ళు జడ పదార్థాలతో సమానం. కాబట్టి వీళ్ళకు ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. చంద్రుడికి కూడా 27 మంది భార్యలు ఉన్నా కానీ ఆయనకు ఒడిదుడుకులు ఎక్కువైనాయి. దేవతలకే తప్పదు, మనుషులకి ఏముంది. కాబట్టి దాన్ని ఏమి ప్రత్యేకించి అడిగి కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. అదేవిధంగా వీళ్ళకు బుధ మహర్దశ బాగుంటుంది. తర్వాత కేతు మహర్దశలో ఆటంకాలు ఎదుర్కొంటారు. శుక్ర మహర్దశ అద్భుతంగా ఉంటుంది. దీర్ఘాయుషు ఉంటుంది వీళ్ళకు. శారీరకంగా దృఢంగా ఉంటారు. మంచి మనోబలం కలిగి ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువగా రోహిణి నక్షత్రం వాళ్ళకు సాధ్యమైనంత వరకు జీవితం అత్యద్భుతంగా ఉంటుందన్నమాట, ఎటువంటి సందేహం లేదు. గురుగారు సాధారణంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ నక్షత్రం వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారేమన్నా? ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకు వీళ్ళు బిఫోర్ ప్లానింగ్ బాగుంటుందని చెప్పాను మీకు. బిఫోర్ ప్లానింగ్ అంటే ఏమి? తక్కువ రేటునప్పుడు కొనిపెట్టుకోవడం, ఎక్కువ రేటునప్పుడు ఉపయోగించుకోవడం. బంగారము, వెండి ఇట్లా అన్నీ కూడా తక్కువ రేట్లు ఉన్నప్పుడు, గోల్డ్ మార్కెట్ తగ్గినప్పుడు కొనిపెట్టుకుంటారు వీళ్ళు. అంటే అదే కాకుండా ఏ వస్తువైనా సరే అదే బిఫోర్ ప్లానింగ్. రేపు రేటు పెరుగుతుందేమో అని చెప్పి ముందే. రియల్ ఎస్టేటు, ఇది భూరాశి, వ్యవసాయం ఉన్నాను కదా, వృషభం ఉన్నాను కదా, కాబట్టి వీళ్ళు ల్యాండ్స్ కొనిపెట్టుకోగలరు. స్థిర రాశి కాబట్టి నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి, చలించరు. చలించినట్టే ఉంటారు, చలించరు. కాబట్టి వీళ్ళకు పెట్టుబడుల పరంగా అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు డబ్బును వస్తురూపంగా మార్చేస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు స్థిరపడాలంటే ఎక్కువగా ఏ రంగాలు వీళ్ళకి బాగా సూట్ అవుతాయి అంటారు? వ్యవసాయ రంగము, భూమి సంబంధమైనటువంటివి, ఫుడ్ రిలేటెడ్, చంద్రుడు కాబట్టి ట్రావెల్స్ అంటే వీళ్ళు విదేశాల్లో స్థిరపడరు. పోతారు, వస్తారు, ఎంజాయ్ చేస్తారు. వీళ్ళే పోయి విదేశాల్లో స్థిరపడరు. ఒకవేళ విదేశాల్లో వీళ్ళు స్థిరపడాలంటే వృషభ రాశి వాళ్ళు సమస్యలు వస్తాయి. లేదంటే ఒక్కో దేశం మారుతూ ఉద్యోగాలు మార్చుకుంటూ ఇలాగా తిరగచ్చు.
ఒకే దేశంలో ఉండాలంటే మాత్రం వీళ్ళకి వచ్చే ట్రబుల్స్ ఎవరికి రావు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్టు, ఎందుకంటే చంద్రుడు దీన్ని సూచిస్తాడు, విదేశీయానాలను, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ని, అదేవిధంగా ట్రావెల్స్ని, లాజిస్టిక్స్ ఇవన్నీ సూచిస్తాడు. ఇవన్నీ బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా వ్యవసాయము, వృషభ రాశి అంటేనే వ్యవసాయము. వ్యవసాయం అంటే ఫుడ్డే కదా, ఫుడ్ రిలేటెడ్ అన్నీ బాగుంటాయి. అంటే ధాన్యాల గిడ్డంగులు, రైస్ మిల్లు పెట్టుకోవడము, వ్యవసాయం చేయడము, ఎరువులు అంగడి పెట్టుకోవడము, పురుగుల మందులు పెట్టుకోవడం, ఇవంతా ఫుడ్కి సంబంధించినవే. చెరువులు వేలమెత్తడము, కొబ్బరి తోటలు, చేపలు వేలము, ఇట్లా ఫుడ్ అంతా కూడా. ఎందుకంటే చేపలు ఎందుకు చెప్పంటే 11వ రాశి వీళ్ళకు మీనరాశి, 11 లాభము, అది 12వ రాశి. మీనరాశి కాలపుడి 12వ రాశి అంటే విదేశాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, వీళ్ళకి అది 11 అయింది. కాబట్టి అవి చేస్తే లాభాలు వస్తాయి. వృషభ రాశి వాళ్ళకు, మన రోహిణి నక్షత్రం వాళ్ళకు. జనరల్గా వీళ్ళ జీవితంలో ఎక్కువ ఎక్కడ నష్టపోతూ ఉంటారు? శత్రుత్వం ఎవరితో ఎక్కువ ఉంటుంది? ఎవరితో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటారు? వీళ్ళ మేనమామలతో జాగ్రత్తగా ఉండాలి. ఈ నక్షత్రం పుడితే మేనమామ దోషం. మేనమామ వర్గాలకు, మేనత్తల వర్గాలకు సంబంధించి కేర్ఫుల్గా ఉండాలి. ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళకు మేనమామకు దోషం అంటే వీళ్ళు పుట్టినాక వాళ్ళకు వెంటనే ఏదైనా ప్రమాదం జరగడం కానీ, వీళ్ళు పుట్టినాక కష్టాలు పెరగడం కానీ, పెద్ద అయినాక వీళ్ళతో శత్రుత్వం రావడం కానీ లాంటివి జరుగుతాయి. మేనమామలకు దూరంగా ఉండడం వీళ్ళకు మంచిది, వాళ్ళకు మంచిది. ఆ దోషాలకు నివృత్తి ఏమన్నా ఉంటుందంటారా? సాధారణంగా నివృత్తి ఏం లేదండి, అది కర్మ సిద్ధాంతం. ఈ నక్షత్రంలో పుట్టాలా, ఈ నక్షత్రం వల్ల దోషంగా పుట్టాలనేది పుట్టిపోతారు. దూరంగా ఉండడమే నివృత్తి, అంటే ఉంటుండడమే నివృత్తి. అలాగే గురుగారు, వివాహ విషయంలో కావచ్చు, ఈ పార్ట్నర్షిప్ విషయంలో కావచ్చు, కొంతమంది నక్షత్రాల వాళ్ళు యాంటీగా ఉంటారు. వీళ్ళకి ఎవరు, ఏ నక్షత్రాల వాళ్ళు వీళ్ళు ప్లస్ అంటారు, ఏ నక్షత్రాల వాళ్ళకి దూరంగా ఉండాలంటారు? జనరల్గా తీసుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాల వాళ్ళు అనుకూలంగా ఉంటారు. ఇది జనరల్ చార్ట్. అదేవిధంగా 13వ నక్షత్రం వాళ్ళు అనుకూలంగా ఉంటారు. అదేవిధంగా 17వ నక్షత్రం వాళ్ళు అనుకూలంగా ఉంటారు. 24వ నక్షత్రం వాళ్ళు అనుకూలంగా ఉంటారు. 27వ నక్షత్రం వాళ్ళు అనుకూలంగా ఉంటారు. 26వ నక్షత్రం వాళ్ళు అనుకూలంగా ఉంటారు. అదేవిధంగా 27వ నక్షత్రం వాళ్ళు అనుకూలంగా ఉంటారు. 27 నక్షత్రాలు కదా, ఇవి కాకుండా మిగిలినవి వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయి. ముఖ్యంగా 18వ నక్షత్రము వేద నక్షత్రం అవుతుంది. 7వ నక్షత్రము నైదన తార, 3వ తార విపత్తార, 3వ నక్షత్రము, 5వ తార ప్రత్యేక తార. ఇట్లా వ్యతిరేకమైనటువంటి నక్షత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళు వెళ్ళకూడదు, వివాహం చేసుకోకూడదు, కలిసి ప్రయాణం చేయకూడదు, కలిసి భోజనం చేయకూడదు, కలిసి డిస్కషన్ కూడా చేయకూడదు. ఆ నక్షత్రాలకు సంబంధించినటువంటి రంగులు ఏదంటే ఆ రంగుల బట్టలు వేయకూడదు, ఆ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆహారం తీసుకోకూడదు, ఆ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఏ వ్యాపారం కూడా చేయకూడదు. జనరల్గా ఇది. ఇక మా తంత్రజ్యోతిష విధానంలో తీసుకుంటే యోగి అవయోగి అని వస్తారు. ఆ యోగి నక్షత్రాలు యోగిస్తాయి, అవయోగి నక్షత్రాలు అవయోగిస్తాయి. నిర్జీవ నక్షత్రం ఒకటి ఉంటుంది, అంటే ప్రాణమే ఉండదు. ఆ నిర్జీవ నక్షత్రం ఎలా కనిపెడతాము? 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రం పైన సూర్యకాంతి పడదు. ఏ నక్షత్రం పైన సూర్యకాంతి పడదో అది నిర్జీవ నక్షత్రం అవుతుంది. ఆ నక్షత్రం వీళ్ళకు ఏ రాశిలో ఉంటుందో ఆ రాశి కారకత్వం పనిచేయదు. అదేవిధంగా దురదృష్ట నక్షత్రం ఒకటి ఉంటుంది, అంటే ఆ నక్షత్రం దురదృష్టాన్ని చేపనేదానికి. ఆ నక్షత్రం సంబంధించినటువంటి అమ్మాయినో అబ్బాయినో వివాహం చేసుకుంటే జీవితం దురదృష్టంలోకి వెళ్తుంది. ఆ నక్షత్రం సంబంధించిన వ్యాపారం చేస్తే దురదృష్టం అవుతుంది. ఆ నక్షత్రం తింటే అనారోగ్యం చేస్తుంది. ఆ నక్షత్రం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే గొడవలు వస్తాయి. ఆ నక్షత్రం వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తే నష్టాలు వస్తాయి. ఇది ఉంటుంది దురదృష్ట నక్షత్రం. అదేవిధంగా వీళ్ళకు ఇక వైనాశిక నక్షత్రం అంటే వినాశాన్ని కలిగించేది. వినాశాన్ని ఏది కలిగిస్తుంది? 22వ నక్షత్రం కలిగిస్తుంది. 22వ నక్షత్రం కలిగించినప్పుడు ఏమవుతుంది? ఆ నక్షత్రం సంబంధించినటువంటి విషయాలు ఏమీ చేయకూడదు. ఇది మా తంత్రదోష జాతకం ఇస్తే పరిశీలించి ఫిల్టర్ చేసేస్తాం. ఇప్పుడు ఇక్కడ జనరల్ చార్ట్లో 6వ నక్షత్రం సాధన తార. ఇదే సాధన తార వ్యక్తిగత జాతకంలో నిర్జీవ నక్షత్రంకి వస్తే ఏం చేస్తాం? చేయలేము, పూర్తిగా తన ప్రాణమే లేదు. కాబట్టి ఇక్కడ మీరు జనరల్గా అడిగితే కలిసి వచ్చే నక్షత్రాలు చెప్పాను. డెప్త్లోకి వెళ్ళి వ్యక్తిగత జాతకం చూపించుకుంటే ఏ నక్షత్రం అనుకూలం ఏది ప్రతికూలమో తెలుస్తుంది. వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుందంటారు? సాధారణంగా ఎడ్యుకేషన్ బాగానే ఉంటుందండి. వీళ్ళ జీవితానికి వీళ్ళ పర్సనల్ టాలెంటే వీళ్ళకి రియల్ ఎడ్యుకేషన్. వ్యక్తిగత టాలెంట్ సామర్థ్యమే వీళ్ళకి నిజమైనటువంటి విద్యగా ఉంటుంది. చదువుకునేది కూడా బాగానే చదువుకుంటారు. ఆ చదువు వల్ల వీళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఆ చదువుని మల్టిపుల్ టైం ఉపయోగించుకుని ఇంకా టాలెంట్ పెంచుకొని ముందుకెళ్ళగల సామర్థ్యం ఉంటుంది.
ఇక గురుగారు, ఈ నక్షత్రం వాళ్ళకి మారే గ్రహాలతో సంబంధం లేకుండా జీవితాంతం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ఏ క్షేత్రాలకు ఎక్కువ వెళ్తూ ఉండాలంటారు? మామూలుగా దైవ నమస్కార నక్షత్రం ఒకటి ఉంటుంది. దైవ నమస్కార నక్షత్రం అంటే ఎప్పుడు వీళ్ళని పూజించాల్సిన నక్షత్రం ఒకటి ఉంటుంది. అది వెనక నక్షత్రమే. మనకు వెనకున్నదే మోక్ష నక్షత్రం. అప్పుడు ఓ రోహిణికి మోక్ష నక్షత్రం అది కృత్తిక. కృత్తిక అంటే ఏమి? కృత్తిక నక్షత్రం ఒక దీపం అని అర్థం. మోక్షం అంటే మోక్షము, మనకు మోక్షస్థానం అంటే ఆలయము, మన ఇంట్లో పూజ గది లాంటివి ఉంటాయి. ఎక్కువగా దీపాలు పెట్టడం వల్ల, యజ్ఞయాగాలు హోమాల్లో పాల్గొనడం వల్ల వీళ్ళకు అది శ్రీరామ రక్ష అవుతుంది. అందున కృత్తిక నక్షత్రము రవిది. రవిగ్రహానికి అధిష్టాన దేవత ఎవరు? రుద్రుడు. రుద్రుడు అంటే శివుడు. శివాలయానికి వెళ్ళి దీపాలు పెడతా ఉంటే వీళ్ళకు సర్వదా శుభంగా ఉంటుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్ని దోషాలు పోతూ ఉంటాయి. ఇక వీళ్ళకి కలిసి వచ్చే వారము, కలిసి వచ్చే నెంబర్స్ ఎలా ఉన్నాయో చెప్పగలుగుతారు? మామూలుగా ఈ నక్షత్రానికి చంద్రుడు కాబట్టి నెంబర్ 2 అంటారు. అదేవిధంగా ఈ నక్షత్రానికి రెండవ నక్షత్రం అటువంటి కుజుడు, మన కుజుడు సంఖ్య వచ్చేకాడికి 9 అవుతుంది. తర్వాత 4వ నక్షత్రం అయినటువంటి పునర్వస నక్షత్రం, గురువు 3వ నెంబర్ కలిసి వస్తుంది. 6వ నక్షత్రం అంటే పునర్వస పుష్యమి, ఆశ్లేష నక్షత్రం 5వ నెంబర్ కలిసి వస్తుంది. 8వ నక్షత్రం అనేటువంటి మక పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం అంటే శుక్రుడు 6 కలిసి వస్తుంది. 9వ నక్షత్రం అనేటువంటి ఉత్తర నక్షత్రం 1 కలిసి వస్తుంది. అంటే జనరల్ చార్ట్లను చెప్తున్నాను నేను. వ్యక్తిగత జాతకం చూపించుకుంటే వేరే మారిపోతాయి ఖచ్చితంగా. ఎంటైర్ డిఫరెంట్. ఇప్పుడు నేను అనుకూలంగా ఉన్న నక్షత్రాలే ఆడ వ్యతిరేకంగా ఉండొచ్చు, నిర్జీవంగా ఉండొచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అది మనకు వ్యక్తిగత జాతకం చూపిస్తే కానీ మనకు తెలియదు. ఓవరాల్గా రోహిణి నక్షత్రం గురించి, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.